సూపర్ టేస్టీ అండ్ క్రిస్పీ వడ. ముందుగా మసాలా వడ చేయడానికి శనగపప్పును బాగా కడిగి 4-5 గంటలు నానబెట్టాలి. నానిన శనగపప్పు నుండి ఎక్స్ట్రా వాటర్ వంపేయండి. ఇందులో నుండి ఒక పిరికెడు పప్పును తీసి పక్కన పెట్టండి. ఇప్పుడు మిక్సీలోనికి శనగపప్పును తీసుకుందాం. ఇందులో పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసి కచ్చాపచ్చా కోర్సులా తీసుకోండి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోనికి తీసుకుందాం. మిగతా పిండిని కూడా అలానే మిక్సీ పట్టుకొని మిక్సింగ్ బౌల్లోనికి తీసుకోండి. సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ, కొత్తిమీర, మీ రుచికి సరిపడినంత సాల్ట్, 1 స్పూన్ జీరా, ముందుగా పక్కన పెట్టిన శనగపప్పు, 1 స్పూన్ బియ్యపిండి వేసి ఒకసారి పూర్తిగా కలిసేలా కలుపుకోండి. ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఇలా కలిపాక చిన్న బాల్ సైజ్ తీసుకొని రౌండ్గా చేయండి. మీడియం హాట్ ఆయిల్లో వేసుకుందాం. మిగతా పిండిని కూడా అలానే చిన్న బాల్ సైజ్ తీసుకొని రౌండ్గా చేయండి. వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి. చాలా టేస్టీగా వస్తాయి. గోల్డెన్ రంగులోనికి వచ్చాక ఆయిల్ నుండి తీసుకోండి. మిగతా పిండిని కూడా అలానే ఒక్కొక్కటి వేసుకొని ఫ్రై చేయండి. గోల్డెన్ రంగులోనికి వచ్చాక ఆయిల్ నుండి తీసుకోండి. సూపర్ టేస్టీ అండ్ క్రిస్పీ వడలు. వీటికి ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది.